జబర్దస్త్ సీఎం చైర్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సీఎం అంటే కామెడీ మగాడు కూర్చునే చైర్. ఇక్కడ నుంచి ఆ జబర్దస్త్ సీఎం చైర్ నాది. ఏరా సీఎం చైర్ నీకు కావాలా? నాకు కావాలరా. ఇది మా నాన్నగారి చైర్, వారసత్వంగా నేనే కూర్చోవాలి. వారసత్వంగా కూర్చోవాలంటే మగాడు కావాలి కానీ ఇలాగంటే ఆడదే ఉండకూడదు, అర్థమైందా? వారసత్వానికి ఆడది మగాడు కాదు, బ్లడ్ లో ఉండాలి. ఆ బ్లడ్ లో నీకు షుగర్ ఉంది. నా జబ్బులో నీకు తెలిసిపోతాయిరా. చావచ్చింది నాకు. నువ్వు నాకే సపోర్ట్ చేయి. కావాలంటే బీపీ టాబ్లెట్ ఇస్తాను కానీ సపోర్ట్ మాత్రం చేయను. ఆ చైర్ లో కూర్చోవలసింది ఒక మగాడు, నువ్వు ఆడదావు కాదు, అర్థమైందా? నువ్వు కూర్చోవద్దు, నేను కూర్చోవద్దు. ఎవడు కూర్చుంటాడు? మా అన్నయ్యని పిలుస్తాను. అన్నయ్య! మీకు ఎంట్రీ లేదు సార్. నాకు ఎంట్రీ లేకపోతే అక్కడ స్కిట్ ఆగిపోతుంది. స్కిట్ ఆపేయమంటావా? వదిలే, రమ్మని చెప్పి డబ్బులు తీసుకున్నాం. రమ్మన్నా! కామెడీకి దూరంగా ఉన్న మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? కామెడీ నా నుంచి దూరం అయిందే గానీ కామెడీకి నేను దూరం కాలేదురా బచ్చా. అయినా నేను ఉన్నంత వరకు ఆ కామెడీ చేరికి పట్టనివ్వను. పట్టదన్నయ్య, ఈడు అప్పుడప్పుడు చెదల మందు కొడుతున్నాడు. నా చిట్టి చెల్లి. నీకు ఇక్కడ పని ఏంటి? ఆ కామెడీ చైర్ నాది. నాకు చైర్ తీసండి రా. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటో చూద్దాం. మీ చైర్లో కూర్చోరానా? ఆ దూది మొత్తం చెవులో పెట్టి కొంచెం గడ్డం తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు సీక్రెట్ చెప్తే దూది పెడితే అర్థం కావట్లేదు. కింద కూర్చోడానికి చిన్నపోయావా? నీకు కింద కూర్చోడానికి మొహమాటమేమో. నేను వచ్చిందే కింద నుంచి. ఎప్పటికీ నేలని అతుకు పెట్టుకునే ఉంటా. వచ్చిన ప్లేస్ ని, వచ్చిన జాగాని మర్చిపోడు ఈ బ్రహ్మ. సరే కూర్చొని మాట్లాడుకుందాం. సరే టీ తీసుకురండి రా. టేబుల్ అరేంజ్ చేయండి. చూడు బ్రహ్మ, నీకేం కావాలంటే అది ఇస్తాను. నీ సపోర్ట్ నాకు కావాలి. నా సపోర్ట్ లేకుండానే ఇక్కడ వరకు వచ్చావా? ఏరా ఆ టీ ఏది? బ్రహ్మ టీ తాగు. ఈ టీ టైంలో నీకు పెట్టగా చెప్పాలి. చెప్పు. నేను అలా ఇంటి దగ్గర నుంచి మొదలవుతూ ఉంటే ఇలా సర్రం అనుకుంటూ ముందుకు వస్తుంది. ఆపోజిట్ లో ఇంకో కారు సర్రం అని వచ్చింది. అలా ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. ఈ కారిటు వెళ్ళి ఇదంతా కాంపిటీషన్ ఎందుకు, రోడ్ల మీద ప్రమాదం అని చెప్పి ఇద్దరం కలిసిపోయాం. ఇలా కలిసిపోయి బాగా మాట్లాడుకున్న తర్వాత ఎవరికి వారం వెళ్ళిపోయాం. కమా జే టీ తాగు. నాకు టీ తాగి అలవాట్లేదు. నాకు అలవాట్లేదు. ఏ? చల్లగా అయిపోయింది టీ. ఒక 1 lakh ఉంటే ఇవ్వండి. 1 lakh తీసుకో. టీ తాగితే 1 lakh ఇస్తారా సార్? కాదు, నువ్వు తాగిన టీలో విషం ఉంది. అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ గా. విషం ఉందా? లేట్ యాక్టింగ్. బ్రహ్మ, నీకు లాస్ట్ ఆఫర్ ఇస్తున్నాను. ఈ డబ్బులు తీసుకుని అందరికి బేటాలు ఇచ్చి వెళ్ళిపో. ఆ డబ్బులకే లొంగేవాడినైతే ఏనాడో వెళ్ళిపోవాలి. నాకు కావాల్సింది ఈ స్థానం. వీడి డబ్బులుగా వినట్లేదురా. చూస్తారేంట్రా? వేసేయండి. సరే నువ్వు అడుగుని చాలుగా నాకు కత్తి. జే, నువ్వు కత్తి గుచ్చితే దిగుతుందేమో, అదే నీ కత్తి పట్టుకుంటేనే తల దించుతుందిరా. అయినా చైర్ కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను. నువ్వు రెడీయా? ప్రాణం అర్పిస్తా చైర్ కోసం? yes బాంబీరా. బాంబురా, భయపడరా. అది బాంబా? థర్మకోల్ చేసింది అది. అమ్మో బాంబు! బ్రహ్మ, కేవలం ఒక సీట్ కోసం ప్రాణం ఇస్తున్నావు అంటే నా మాట విని బాంబు బయటపడే. బ్రహ్మ వద్దు. బ్రహ్మ పెళ్ళదేంటి? అది టూత్ పిక్ బాక్స్. ఇందాక ఒక్కప్పుడు ఇంకా ఉండిపోయింది, తీసుకున్నా తెచ్చు. చూస్తావేంట్రా? షూట్ చేసి పారేయండి.
సార్ హంగారులో మీ వాళ్ళు కాచ్ మీ వాళ్ళు కాచ్ అయ్యి బాబు ఆ తాడు తీసాను రా లాగండి రండి మేము వచ్చి చాలాసేపు అయింది సార్ हाँ सलू भाई आने का टाइम आ गया आप जल्दी आए तो स्किट खत्म कर सकते हैं जल्दी आ जाओ నచ్చవే మాయా బజార్ ఆస్కోనా కుమార్ నిచాలి నీలో పవరు నువ్వేనా ఈవెన్ స్టార్ హాయ్ సల్లు हाय హాయ్ సల్లు ఎవడరా నువ్వు बाय सलमान भाई బాయ్ అంటే ఏమన్నాడు అర్థమైందా అంతా సొల్లు చెప్తా అంటున్నాడు మ్యాటర్ ఏంటి ఎంతకి ये तेरा मैटर नहीं है मेरा मैटर नहीं है फैमिली मैटर అదే సెకండ్ ఫ్యామిలీదా ఎవడరా నువ్వు ఎంతకి ए बड़े भाई का छोटे भाई सलमान भाई చూస్తారేంట్రా డైలాగ్ అతను వేసేయండి और बाकी है कोई నువ్వు ముందు ఆ దూది తీసుకొని రా తర్వాత మాట్లాడతాడు ఏరా నన్ను మర్చిపోయారా మీ ఇద్దరు भाई प्राइवेट जेट में मुंबई जाएंगे गेटअप सीनो बोल के एक कॉमेडियन है बहुत अच्छा करता है बुलेट बास्केट भी अच्छे है एंटर जबरदस्त को लेके जाएंगे क्या ठीक है चलो టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారు మారేంగే తార్ మార్ టక్కర్ మార్ తార్ మార్ టక్కర్ మార్ టక్కర్ 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 మార్ తార్ మార్ టక్కర్ మార్ తార్ మార్ టక్కర్ మార్ టక్కర్ 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 మార్ తార్ మార్ టక్కర్ మార్ ఎక్స్ట్రా జబర్దస్త్ సూపర్ జాన్ సూపర్ ఇలాగ ప్రాక్టీస్ చేయాలి అర్థమైందా బాబు రామ్మా బియ్యం పిండి 10 రూపాయలు బియ్యం బస్తా బియ్యం పిండి అయిందా మావాడు ట్రైనింగ్ కి పోషించాలని మన డబ్బులే కదా అందుకే ఉదయం బియ్యం పిండి సాయంత్రం గోధుమ పిండి ఆడిస్తుంటారు ఎక్కడ బస్తా దా కొడు ఏం పర్లేదు నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ బాక్సింగ్ లో మన ఇద్దరం చూడడానికి వెళ్తున్నాం అదేంటి ఈ బనీన్తోని నీ చపాతీ మొహం వేసుకుని బాక్సింగ్ వెళ్ళిపోతావా ఇంతకుముందు చూసినా పంచు చూసాను ఇప్పుడు ఉంటుంది తర్వాత ఏ చాయ్ తాగుదాం పదా ఏమా ఓ మంచి టీ ఇవ్వు పాలు నా కొడుకు వస్తాండాగు ఆడిత్తర పాలు ఏం మాట్లాడుతున్నావు వాడు ఎవడనుకున్నావు నా కొడుకు బిడ్డ లైగర్ ఎవరు మీరు ఏం కావాలి టీ కావాలి ఒకటి అయ్యో తీసుకో టీ ఇచ్చిందా అవును అది బిల్డప్ బాబాయ్ దగ్గర కొన్నా అది అది కాదు కానీ మనది ఇస్తుందా ఏంది అది మనం వేసేది అది తాగదు అది ఎందుకు లివర్ వాడైంది దాందా నీది మరి డిఫరెంట్ గా ఏం చేస్తుంటారా ఆఫ్టర్నూన్ పేపర్ వేస్తా అదేంట్రా మార్నింగ్ వేస్తారు కదరా దాని పేరే ఆఫ్టర్నూన్ పేపర్ మీరేం చేస్తారు నేను బాక్సింగ్ ట్రైనర్ ని మాస్టర్ నేర్పించారు సార్ ప్లీజ్ సార్ నాకు ఇష్టం సార్ నీకు దండం పెడతా మాస్టర్ బాక్సింగ్ అంటే ఏమనుకున్నారా ఓ బతిలాడడం అర్థమైందా బాక్సింగ్ అంటే వేరు అర్థమైందా రేయ్ నా కొడుకునే కొడుతివా చూసుకోరా వై సంవత్సరం తిరిగే లోపు నా కొడుక్కి బాగా ట్రైనింగ్ ఇప్పించి చాయ్ కొట్టు పెట్టిస్తా మీ వాడికి ట్రైనింగ్ ఇయ్యా ఇయ్యప్పో పదరా మనం వెళ్ళి పిండి ఆడించుకుందాం ఏ మాస్టర్ ఏంటి గుర్తు పెట్టుకో మర్చిపోతా కొడుకా నువ్వేం చేసావో నాకు తెలియదు సంవత్సరం తిరిగే లోపు నా చేతుల కప్పు ఉండాలి ఓకే అమ్మా
శబాష్ బిడ్డ మస్తు ట్రైనింగ్ చేసినావు ఫైటర్ పనిగా పదమ్మా. నడు నడు కమాన్ జాన్, ఈ రోజు జరగబోయే కాంపిటీషన్ లో కంపల్సరీ గెలాలి. చూస్తామా కొట్లాడతామా? ఆడియన్స్ వచ్చి కూర్చోండి కొంతమంది. ఓకే, విన్నర్. ఇంకా మా ఊరితో పోటీ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారా? ఉన్నాడు. ఎవడు? బిడ్డ దా. లంచం లంచం లంచం. రెడీ అమ్మేవాడు రా, చూసుకుందాం. ఎందుకు షూట్ చేస్తున్నావు? హెపో హెపో. ఏ లైగర్, నిన్ను కొట్టడానికి ఇంటర్నేషనల్ నుంచి ఒక ఫైటర్ వచ్చాడు. మైక్ టైసన్ చుట్టాలు మైసన్. Come on, first fall you come. నేను కొట్టిన దెబ్బకి విజయ్ దేవరకొండ కాస్త గెటప్ సీన్ అయిపోయాడు. అరే గుండుగా నా కొడుకునే కొడతావురా. ఎట్లా కొట్టినా? మీ అయ్య ఇంట్లోకి ఎట్లా పోయినా అనుకుంటున్నావు? ఇప్పు మన గుద్దు తొరికే. నడు బిడ్డ, మనం చాయ్ బండి పెట్టుకుందాం. చాయ్ బండి. ఏ రా బిడ్డ, నువ్వు సపరేక. టైసన్, కరీంనగర్ లో ఈవెంట్ వచ్చింది, బాగా బయలుదేరదాం. ఎక్స్ట్రా జబర్దస్త్. మీ అందరు తెలుసు నేను సుడిగాలి సుధీరని. కాకపోతే ఇప్పుడు స్కిట్ చేయడానికి వచ్చాడు, మిమ్మల్ని అందరూ నవ్వించడానికి ఫస్ట్ ఒక పంచ్ మీ మీద వేసాను, అది వర్కౌట్ అయింది. మీరే నవ్వారు డీజే వాళ్ళు, థ్యాంక్ యూ. నేను ఈ కాలేజ్ కి ఉపాధ్యాయుడు తెలుసు, లెక్చరర్. ఈ కాలేజ్ ఏంటంటే వృద్ధుల కాలేజ్ అండి. వృద్ధులంటే మీకు తెలిసే ఉంటది, మన రవి, లాస్య, తరుణ్ మాస్టర్, సదా. ఇలా కాదు, ప్రస్తుతానికి వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అనుకోమని చెప్తున్నా. ఎందుకు పెద్ద ఆయనకే చెప్పడం నిజమే, మనం కనకూడదు, అలా తప్పది. అండ్ ఇలాగ ఈ వృద్ధుల కాలేజీకి నాలాంటి యవ్వనంలో ఉన్న యవ్వనంటే మీకు అందరికి తెలుసు, రోజా గారు, నాగబాబు గారు. ఎవరన్నా కాలేజ్ అంటే మంచిగా అందమైన అమ్మాయిలు, నాలాంటి హ్యాండ్సమ్ కుర్రోళ్ళు ఉంటారు. ఓకే, నాకేంటి వృద్ధులకి పాఠాలు చెప్పే జరిగింది. బాబు వృద్ధులు రండిరా బాబు. ఏడొకరు వృద్ధులు అంటే రారు. బాబు హ్యాండ్సమ్ గైస్ అండ్ సెక్సీ గర్ల్స్ రండి. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేని వాడు ఆవేశం ఉన్నవాళ్ళు.
చంటి. అరే బంటి. తాత 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 ఇటు ఇగో తాత ఎక్కడా బంటి? తాత ఇగో ఎక్కడ? ఇటు ఇటు ఇటురా ఇగో. అరే పడిపోయిపోయింట్రా. నేను కాదు ఈడు నీ బంటి. అరే బంటి. అరే నీ చెయ్యక్కర్రా. మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు క్లాస్ స్టార్ట్ చేయాలి. కాలేజీ టైం అయిపోతుంది, పదరా కాలేజీకి వెళ్దాం. అరే ఎప్పుడు కాలేజ్ అని అంటా, ఈ రోజు బంకు కొడదాంరా, బంకు కొట్టి మందేద్దాంరా. మందు వేద్దామా? నువ్వు ఎలాగంటావనే మందు తెచ్చాను చంటే. ఏదిరా? ఇదిగో. ఏంట్రా ఇది? దగ్గు మందు. ఆటో పంచులు మానవేంట్రా ఇంత అయినా నీకు? ఏరా ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి, నిన్న నైట్ స్టడీస్ కి వస్తానన్నావు, రాలేదు. నిన్న నైట్ బయలుదేరాను రా. బయలుదేరి నడిచి వచ్చే వరకు పొద్దున్న 6 అయ్యింది. నీకు విషయం తెలుసా? ఏంట్రా చంటి? ఈ మధ్య నాకు ఫేస్బుక్ లో ఒక అమ్మాయి తగిలిందిరా. అవునా? ఏమందిరా? మాట్లాడుతుంది రోజు. ఏమన్నది? కీళ్ళ నొప్పులకి ఏ మందులు వేసుకుంటావు అని అడిగింది. సరే గాని నీ లవర్ ఏమంటుందిరా? నా లవ్వర్ కి నాకు బ్రేకప్ అయిపోయిందిరా. ఏంట్రా? దానికి షుగర్, బీపీ, టీబీ అన్ని ఉన్నాయి, అందుకే వదిలేసాను దాన్ని. అమ్మ ఈడేదో పెద్ద పరుపు రంగు ఉన్నట్టు. నీకేమున్నాయి బాబాయ్? నాకేముంటది, క్యాన్సర్ తప్ప ఏం లేదు. అమ్మ ఒకటి దాకా చచ్చిపోవడానికి. అరే అరే నీ గర్ల్ ఫ్రెండ్ శుచి వస్తున్నా. శుచి వస్తుందా? ఇక్కడ అదిగో. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు చచ్చిపోతుంది అందరూ ఒకేసారి. సుజ్జి నీ చంటి చూస్తున్నాడు నీ వైపు. నాకు సిగ్గేస్తుంది. ఈ వయసులో? అరే చంటే, ఈ రోజైనా శుచికి ఐ లవ్ యూ చెప్పరా. చెప్పేనా? చెప్పే. చంటి వస్తున్నాడే. ఐ లవ్ యూ చెప్పరా చంటి ఈ రోజైనా. సుశీ ఐ లవ్ యూ. ఏంటి? నేనెవరో తెలుసా? ఎవరు? ఒక్క నిమిషం. మా నాన్న కమిషనర్. అవునా? ఎంత తీసుకుంటాడు కమిషనర్? ఏరా నాది ఆటో పంచ్ అన్న, మరి దీన్ని ఏమంటారా? దీన్ని షేర్ ఆటో అంటారా? నేను అన్నది ఆ కమిషనర్ కాదు. మరి ఏ కమిషనర్? పోలీస్ కమిషనర్. ఏ పోలీస్ కూతుర్లకి మొగుళ్ళు రారా? కాకపోతే పెళ్ళిళ్ళు చేసుకోరా? అలా కాదు, నువ్వు నా కోసం ఒక చిన్న సహాయం చేయాలి. సహాయం కాదే. కాదు, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. అయినా గుర్తెచ్చుకుంటుంది దొంగ. అది కాదు, మరి? నువ్వు నా కోసం ఈ కర్ర పారేసి అక్కడికి నడుస్తే నేను ప్రేమిస్తా. అరే ఈ వయసులో అలాంటి సాహస కృత్యాలు చేయొద్దురా చంటి. దయచేసి ఇలాంటి సాహసాలు ఇంట్లో ప్రయత్నించకండి. చంటి 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 ఐ లవ్ యూ. చంటి ఐ లవ్ యూ. నీ ఏజ్ ఏంటి? నీ చేసే చాత్ర ఏంటి? ఒక్క నిమిషం మర్చిపోయాను. చంటి సంటిగాడు లోకల్ నేనేరా. రే నిన్న కాక మొన్న వచ్చి సీనియర్స్ లైన్ వేస్తున్నా అంటే అమ్మాయిల్ని ఎప్పుడు వచ్చావన్నది కాదన్నాయా?
కానీ సైడ్ కొట్టావా లేదనే ముఖ్యం. కాపాడరా చంటి. నా ఫ్రెండ్ కొడతావేంట్రా? ఎవరైనా కొడతాంట్రా, నిన్ను ఇలా కాదురా. వచ్చిందా బాబాయ్ తీరా. చంటి ఏమైందిరా? ఏమైంది బాబాయ్ లైట్లా? పట్టేసిందిరా నడువంతా. సార్లు కొట్టుకుని చాలు, ఓవర్ యాక్షన్ చాలు, కానీ వెళ్ళి ఇగో కూర్చోండి, లెసన్ స్టార్ట్ చేయాలి. మీ ముసిలి ప్రేమలో మీరు. రోల్ నెంబర్ 1 ఇదేంటో చెప్పరా? ఇదేంటి? అనే. అరే రోల్ నెంబర్ 2 ఇదేంటి చెప్పరా? ఇది కాదు, ఇది అనే. బాబాయ్ బాబాయ్ ఏం చేస్తున్నావు? రాకెట్ వేస్తున్నాడు. ఈ టాబ్లెట్ వేసుకోవాల్సిన రాకెట్లు ఎందుకు వీడికి? ఏమైందిరా? ఆడు కూడా పోయా. అరే చంటి 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 గారు పోయి. సుజీ నువ్వు పోయావా? నవ్వొస్తే నవ్వై నవ్వై ఎట్టొస్తే ఎటే ఎటే. ఎక్స్ట్రా జబర్దస్త్. నీ జతగా నేనుండాలి, నీ ఎదలోనే నిండాలి, నీ కథగా నేనే మారాలి. రాధా ఏంటి డల్గా ఉన్నావు? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది కార్తీక్. ఏమన్నారు? ఇక పైన నీతో మాట్లాడొద్దు అన్నారు. ఇక పైన నాతో మాట్లాడుతున్నారా? కొన్ని కింద మాట్లాడు పైన మనిషి. హలో డాడీ, ఇక పైన కార్తీక్ తో మాట్లాడొద్దు అన్నారు కదా, కొన్ని కింద మాట్లాడుకోవచ్చా? ఏమన్నారు? మాట్లాడుకోమన్నారు. ఐ లవ్ యూ. పాడు. నా మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై. కార్తీక్ ఏం చేస్తున్నావు? నువ్వే పాడు అన్నావు. అందుకే నేను బైక్ కొనుక్కోమంది, నువ్వు ఇంకా ఆటోనే కొనుక్కొని నడుపుతున్నావు. నేను కొన్నది బైకే, కాకపోతే ఇంకో టైర్ యాడ్ చేసాం, ఆటో అయిపోయింది. నువ్వు ఇలానే పంచులు వేసుకుంటుండు. మన విషయం మా ఇంట్లో కవర్ చేయడానికి నా తలపానం తోకొచ్చింది. రాధానికి తోకుందా? ఏం చేస్తారు ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు? వీడెవడు? నాకు ఆన్సర్ చెప్పండి. మా దగ్గర ఆన్సర్ లేదండి, 100 ఉంది. నాకు ఇదే ఆన్సర్ కావాలరా. హలో హలో కార్తీక్, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను పార్క్ లో ఉన్నాను. ఏంటి గుసగుసల పార్క్? అవును కార్తీక్. ఆ పార్క్ లో ఎక్కడ ఉన్నావు? పొదలో ఉన్నాను. నీళ్ళు అక్కడ పొదలు ఏం చేస్తున్నావు? నీకోసం వెయిట్ చేస్తున్నా కార్తీక్, త్వరగా నీతో మాట్లాడాలి. నువ్వు రావద్దు, ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపో. నువ్వు రాకపోతే నేను మీ ఇంటికి వెళ్తాను. అమ్మో మా ఇంటికి కాదు, సుధీర్ గారు చాలా డేంజర్, వస్తా నాకు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వచ్చాడు, వాడు తెలిసిన విషయం చాలా పెద్ద విషయం అయిపోద్ది. చిన్న బాబు ఏం చేస్తాడు? మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అంటే చిన్నడు కాదు, వాళ్ళ బాబు పెద్దోడు. ఓ అలాగా, ఓకేనా? త్వరగా రా. 5 minutes వచ్చేస్తాను. నువ్వే సడన్ గా ఇక్కడ? కార్తీక్, నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది. ఏమన్నారు? వెంటనే నాకు పెళ్లి చేస్తా అంటున్నారు. అవునా? సరే పెళ్లి పిల్లలు వస్తాను, ఓకేనా? నీతో మాట్లాడాలి కార్తీక్. ఇక్కడ కూర్చో మాట్లాడదాం, ఇది వాస్తు బాగుంటది. ఈ పొదనకాలు ఎవరు కనిపించం కూడా. 10 నిమిషాలు అన్నాడు, ఇంకా రాలేదేంటి? కార్తీక్ ఏంటి కార్తీక్ టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడుతున్నానా? ఇప్పుడు నీ మీద పడతాను చూడు. తెల్లాడు ఏంటో, ఎప్పుడు పడో తెలియదు. ఫ్లవర్స్ అంట. సారీ డిస్టర్బ్ చేస్తే. చెల్లాయి టైం ఎంత? ఏమైనా టైం ఎంత అండి? 10 నిమిషాలు వచ్చేస్తాను చెప్పు. 10 నిమిషాలు వచ్చేస్తారంట. 10 నిమిషాలు ఓకే. 10 నిమిషాల్లో రావడం ఏంటి? 10 నిమిషాలు రావాలండి. అది టైం 10 అని చెప్పు. టైం 10 అయిందట. ఓ అలాగా, సారీ ఫర్ ది డిస్టర్బ్. సారీ అండి. 10 ఏమే లక్ష్మి వెళ్ళిపోయిందా? లక్ష్మి ఏంటి? బాబాయా బాబాయా. ఎవడా నీకు బాబాయ్? వెళ్ళి మీ పిల్లడు చెప్తాది. అది బాబాయ్ వేరు బాబాయ్, ఇది బాబాయ్యా. ఏంటి? ధర్మం చేయండి బాబాయ్యా. ధర్మం చేయడానికి న్యాయం చేయడానికి నేను జడ్జినా? వెళ్ళి అడుకో. కాలు చేతులు బాగా కదా, వెళ్ళి పని చేసుకోండి. ఏంటి బాగా పని చేస్తున్నారు బాబాయ్యా. ఎంత సంపాదిస్తున్నారా? రోజుకి 500 బాబాయ్యా. రోజుకు అంటే నెలకు 12,000.
ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు భయ్యా ఎవరికైనా మొక్కలో ముక్కు ఉంటుంది భయ్యా, దీనికేంటి భయ్యా ముక్కు చుట్టూ మొక్క నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఎక్కిస్తావు మంచి టేస్ట్ బాబాయ్, నేను అనుకోవడం మనసండి బాబాయ్. నీకు అప్పుడు చెప్పాను ఆ ముక్కుకి ఏదో చేయించమని. ఎంత ఉంది చూడు, మొహం అంతా ముఖ్యం ఉంది. కూర్చో. హలో ఎక్కడున్నావు? ఇక్కడే వచ్చేస్తాను, 5 minutes నేను వెళ్ళిపోతాను లేవు వచ్చేస్తాను. వచ్చేస్తాను. రాదా? రాదేంటి లక్ష్మి? అదే నీకు ఫోన్ రాదా? ఫోన్ వస్తే నాకు వస్తుందా? నాకు ఫోన్ వచ్చింది. ఒక పని ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళు బాబు వచ్చాడు, వాడిని చూసి వస్తాడు, మళ్ళీ ప్రాబ్లం తెలిస్తే. ఇప్పుడే వచ్చారు కదా. ప్లీజ్ ప్లీజ్ ఒక 5 minutes వచ్చేస్తాను. ముక్కు పక్కనట్టు. లక్ష్మి రాధా. లక్ష్మి ఏంటి? అదే చూడండి లక్ష్మీదేవిలా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ రాజు. రాజు ఆడేవాడు అంటే నువ్వు మహారాజు అని చెప్తున్నా కార్తీక్. ఇది మెయింటైన్ చేస్తుందేంటి? ఛీ, దొంగ ఏంటమ్మా నన్ను వదిలేసి ఎటు వెళ్తున్నావు? చౌకి బాబా బాబాయ్ ఎవర్రా మళ్ళీ బాబాయ్ అని? ధర్మం చేయండి బాబయ్య. డబ్బులు వెళ్ళు. బాబయ్య ఏంట్రా హీరో ఏంట్రా వాయిస్ చేంజ్ అయింది? అమ్మాయి చేంజ్ అయింది. అమ్మాయి చేంజ్ ఏంటి? 2 minutes ఓకే వెళ్ళరా. ఈ యాభై తీసుకొని వెళ్ళిపో. ఆ పొదలకి ఈ పొదలకి దగ్గరే ఉంది బాబయ్య. ఇగో $20 తీసుకెళ్ళిపో. ఇంకా దగ్గరగా ఉంది బాబయ్య. ఈ 500 తీసుకొస్తారేనా? కనిపించట్లేదు భయ్యా, ఇంకో పొద నాకు. బాగా చేస్తున్నారా? థ్యాంక్ యూ బాబయ్య. ఓకే ఎటు వెళ్ళకు. మళ్ళీ ఏంటి? మళ్ళీ ఫోన్ ఒక నిమిషం. హలో ఎక్కడున్నారండి? త్వరగా రండి, మీకోసం వెయిట్ చేస్తున్నారండి. త్వరగా రండి. కార్తీక్ మళ్ళీ ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? సిగ్నల్ అనట్లేదు, పక్కన మాడేసి వస్తాను. త్వరగా రా. ఒక్క ముద్దువా, ఒక 100 ఇవ్వా, ఒక్క ముద్దువా. ఒక 100 ఇవ్వా. 100 కాడ ముద్దు కావాలా? ఎవడ్రా బందాగో మళ్ళీ చిల్లి గవ్వలేదు ఇంత ఇవ్వడానికి. నాకు దగ్గర రింగ్ లేదు బాబాయ్. నీకు రింగ్ ఇస్తే నా దగ్గర రింగ్ ఉండదురా. తర్వాత అది ఉంది బాబాయ్. సరే ఈ రింగ్ తీసుకో. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ ఎవరు ఊరిని పిలిచా పలుకుతాడు అని. ఏరా అర్థమైంది. నీకు ఆన్సర్ కావాలా మెల్ల చైన్ కావాలా? చైనే కావాలి బాబాయ్. మరి డైరెక్ట్ చైన్ అడగచ్చు కదా. డైరెక్ట్ ఇచ్చొచ్చు కదా బాబాయ్. ఇటుపక్క రావద్దురా ప్లీజ్. సరే బాబాయ్. ఏమండి నువ్వు అటుపక్క 5,000 ఏమండి మీ చైనీదండి? పాప అడుక్కున్నాడికి సైకిల్ చైన్ లేకపోతే చైన్ ఇచ్చేసానే. మా చేతికి ఉంగరం ఏది? ఆడికి ఫోన్ కి రింగ్ రాకపోతే రింగ్ ఇచ్చేసానే. ఆగే మీరు దేవుడు అంటే వస్తే ఆ ముక్కుతో ఉన్న ఆక్సిజన్ అంతా నువ్వు పీరితే నాకు ఆక్సిజన్ అందట్లేదు అక్కడ. మన ఇంటికి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉందాం. సీనియర్ ఎంట్రీ మర్చిపోయాడు. బాబాయ్ పిచ్చి తప్పింది బాబాయ్. ఎప్పుడు అంటారు ప్రాబ్లం ఏం చెప్పు. అడగకూడదు కాదు. అరుస్తున్నేంటి? ఏం కావాలి చెప్పరా. ఇచ్చే ఏదోటి. ఏంటి? ఏదోటి ఇంట్లో పెళ్ళం లేదు, ఊరెళ్ళింది, ఏదో పంపించి దీన్ని మాత్రం వద్దురా బాబు. ఏరా నీకు పిల్లలు లేకపోతే అమ్మా నా గర్ల్ ఫ్రెండ్ నుంచి పెట్టాను. సంగతి తెలుస్తాను. ఏమండి అటుపడి మాట్లాడు. ఫస్ట్ నుంచి ఇంతేనా మధ్యలో పెరిగిందా ముక్కు నీకు? అలా పెరుగుతూ ఇంత అయిందండి. ఏమండి ఏం చెప్పి రిలాక్స్ అవ్వండి. సరే టైం ఎంత చెల్లే? ఏమని టైం అంటే ఎంత అవుతుంది? నా టైం పోలేదని చెప్పు. నీ టైం ఎందుకు బాగుంటదిరా? అదే అదేలా నచ్చిందిరా. ఒక్కడి సాగు. ఎవరే నువ్వు? ఒక్కడి సాగు. దీని మొహంలో ముక్కు తప్ప మొహం కనిపించట్లేదురా. ఇదేలా నచ్చిందిరా? ఫ్యూచర్ లో కార్ కొనుక్కుంటే పార్కింగ్ ప్లేస్ బాగుంటుందని గుర్తేసుకున్నాను.
నెలకి 12,000. Extra Zabardast. ఆఫీస్ అన్నారు, ఇంటర్వ్యూ అన్నారు. సారీ, రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను. హలో 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 సార్ మీరు కరెక్ట్ అడ్రస్కి వచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓ, ఇదే ఆఫీస్? అవును సార్. ఇలాంతా ఎవరు? మా స్టాఫ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీసా? ఓహో, ఏంటి ఇలా కింద కూర్చున్నారు? అంటే మా బాస్ కొత్త సిస్టమ్ పెట్టాడు ఇక్కడ. మరి అవన్నీ పాతుకున్న సిస్టమ్స్. సిగ్గుమా లేదు నీకు ఇంకా? అలవాటైన ప్రాణం కదా సార్, ఆపుకోలేక వచ్చేస్తున్నాయండి. ఆత్మ అండి. ప్రేతలా తిరుగుతుంది ఇదేంటిదంతా? పెద్ద కథ అది. మరి రాజమౌళికి ఇవ్వచ్చు కదా, పార్ట్ 1 పార్ట్ 2 తీసేస్తారు. దరిద్రుడా, నీ బతుకు చేయడా? నువ్వు మనిషివా దున్నపోతువా? కాదు. చచ్చిపోయావు ఆల్రెడీ. ప్రతి ఒక్కరు కిందికి వెళ్ళి పైకి వస్తారు కదా, అందుకే సింబాలిక్ గా చూపించాం. ఓ, కింద నుంచి పైకి ఎదగాలని. సెల్లర్ లో పెట్టవలసింది ఆఫీసు. చంపేయచ్చు ఇంకా చంపడమే ఆలస్యం. ఇంటర్వ్యూకి వచ్చావా? అవునండి. ఓం నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ, ఓం నమో శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ వెంకటేశాయ, నమ శివాయ, సార్, ఓం నమ శివాయ. ఇది తీసుకోండి సార్. రామ్ ప్రసాద్ వశిష్ఠ గోత్రం సార్. ఎందుకు అర్చన చేయండి సార్. నేను అర్థం చేయట్లేదు. నా టెన్షన్ పోవడానికి నా దేవుళ్ళని ఇష్టదైవాలను ప్రార్థించుకుంటా. ఓం నమ శివాయ. టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. అవును, మీరేంటి ఇంత ఫీల్ ఫ్రీగా ఉన్నారు? మనకి ఇంటర్వ్యూ బాగా అలవాటేనండి. అవునా? అంటే మరి ఇన్ని ఇంటర్వ్యూకి వెళ్తే మీకు జాబ్ రాలేదా? జాబ్ వచ్చింది సార్. జాబ్ వచ్చిందా? మరి ఎందుకు మానేశారు? నైట్ షిఫ్ట్ అని మానేశాను సార్. సార్ ప్లీజ్ ఒక పని చేయండి సార్. ఆ జాబ్ ఎలాగో మీరు మానేశారు కదా, నాకు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. కష్టమే, చేయలేదు. లేదు సార్, ఎంత కష్టం నేను చేస్తాను సార్, ప్లీజ్ సార్. పక్క సార్. సాలరీ ఎంత సార్? శాలరీ ఒక 5,000 ఇస్తారు భయ్యా. 5,000? మరి చీప్ గా 5,000 ఏంటి భయ్యా? మరి లేకపోతే ఏటీఎం దగ్గర వాచ్మెన్ ఎంత ఇస్తారు? ఏటీఎం కాడా? హలో, బీటెక్ ఇక్కడ, ఎంటెక్ ఇక్కడ. ఎంటెక్ నువ్వు కాబట్టి జాబ్ ఖచ్చితంగా నీకే వస్తుంది భయ్యా, బీటెక్ రాదు. టెన్షన్ పడద్దు. దీనికి బీటెక్ ఎంటెక్ కాదు, టాలెంట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ నా దగ్గర లేదు భయ్యా. సర్టిఫికేట్ లేదా? నా దగ్గర జెరాక్స్ తీసుకుంటాను. Thank you. చెప్పుతో కొడతాను. టాలెంట్ సర్టిఫికేట్ కాదు, లోపల ఉండాలి. ఆపండి రా బాబు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. దేనికి వచ్చారు? ఇంటర్వ్యూకి వచ్చాను సార్. బస్సుకి రాలేదా? సార్ కొంచెం కంట్రోల్ ఉన్నాను సార్. మీరు? నేను ఆఫీస్ లోనే ఉంటా సార్. ఇతనేనండి మనకి ఇంటర్వ్యూ చేసేది. మా బాస్. ఇలాంటి జాబ్ ఎలా చేస్తున్నారు ఎంతకి? ఇంకానే ఫ్రంట్ చెంపలేదు. సంతోషం. మీకు చెంపనా? ఇంటర్వ్యూ చేద్దాం దండి. సార్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నది సార్. అవునా? అయితే మొత్తం చెక్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఆ సిస్టమ్ చాలా స్లోగా నడుస్తుంది. అవునా? చాలా స్లోగా. అది ఏంటి సార్? ఫాస్ట్ గా నడిచింది ఇప్పుడు. సార్ మన ఆఫీస్ లో నెట్ లేదు సార్. నెట్ లేదు సార్. నాకేం సంబంధం లేదు సార్. ఇది ఇదిగో నెట్ వాడుకోమను. బతుకు చెడా. టాబ్లెట్ వేసినట్టు మేడం. ఇతనికి కరెక్ట్ టైం టాబ్లెట్ కూడా పిచ్చి పీక్స్ వెళ్ళిపోద్ది. ఫ్యామిలీ డాక్టరా మీరు? కాదు, ఇతనే నా ఫ్యామిలీ. ఇలాంటితో కాపురాలు చేస్తున్నారు మేడం. ఇతను కాపురం చేసే కదా ఎలా చేస్తాడో చెప్పడానికి. ఇంటర్వ్యూ చేయాలి. సరే రండి ఇంటర్వ్యూ చేస్తా. సరే మీకు జాబ్ కావాలా? ఏ జాబ్ అయినా చేస్తా. రైల్వేలో ఒక జాబ్ నేను చేస్తాను సార్. సెంట్రల్ గవర్నమెంట్ నేను చేస్తాను సార్. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటది కదా, నైట్ వెళ్ళేటప్పుడు లైట్ వెలగదు కదా, అప్పుడు టార్చ్ లైట్ పెట్టుకుని ట్రైన్ వెళ్తాను, దాని ముందు పరిగెట్టాలి. నేను
చేయను సార్. సరే నెక్స్ట్ ఇంకో జాబ్ ఉంది చేస్తావా? ఏ జాబు? ఎయిర్టెల్ లో. ఎయిర్టెల్ లో మంచి జాబే సార్. నెలకు ₹1,00,000. నేను చేస్తాను, నేను చేస్తాను. సార్, నేను ఇద్దరం చేస్తాం, ఇద్దరం ఎవరో చేస్తాం. ఒకరు అనుకోండి. నేను ఇప్పుడు ఎయిర్టెల్ టవర్ ఉంటది కదా, ఉంటది. పైన కూర్చొని డప్పు కొట్టాలి. దేనికి? సిగ్నల్ రావట్లేదంట, కాకులు వాలి. చేస్తావా? వీడు చేస్తాడులేండి. సరే ఇంకో జాబ్ ఉంది చేస్తారా? ఏంటి సార్? చిప్ యార్డ్లో. ఇద్దరం నెలకి ₹2,00,000. ఏ ధైర్యం చేస్తాను సార్. 2 లక్షలు అంటే ఇద్దరం చేద్దాం. లక్ష లక్షలు ఇద్దరం చేస్తాం. చేస్తారా? ఏంటి సార్? చిప్పు సముద్రంలో ఆగిపోద్ది కదా, దిగి తోసేయాలి. పప్పలా ఉన్నాను సార్ నేను. ఒక గేమ్ ఆడతాం, గేమ్ లో ఎవరైతే విన్న వాళ్ళకి జాబ్. జాబ్ కి ఇంటర్వ్యూ ఉంటే గేమ్స్ ఏంటి సార్? ఇదంతే, ఇది వెరైటీ గేమ్ పేరు సార్? రైలు. ఇప్పుడు నువ్వు రైలు ఇంజిన్ అనమాట. ఓకే. అందరు వెనకాల రండి, రండి వెనకాల రండి, ట్రైన్ ఎక్కండి. ఆగు ఆగు, రెడ్ సిగ్నల్ పడింది, రాగాలి కదా. ఆగండి. నేను ఆగు ఆగు ఆగు. సార్ విజయవాడ వస్తే ఆగవా? వెళ్ళిపోతున్నావేంటి? ఆగాలి కదా. రెడీ రెడీ. మళ్ళీ ఆడదామా? అర్థం సార్. సార్ హైదరాబాద్ వచ్చాను సార్. విశాఖపట్నం ట్రైన్ ఎత్తుకునేందుకు కాగుతుంది. ఇదే గేమ్ సార్. గూటి బిల్ల. గూటి బిల్ల. రండి. బిల్ల జోబులు పెట్టుకుంటే ఎలా కడతాను సార్? నేనే ఇప్పుడు బిల్ల. వద్దు సార్ ఈ గేమ్. జాబ్ కావాలొద్దా? మీ పిల్లంతా ఆడుకోండి సార్. పిల్ల ఏదో లేదు, నీతోనే ఆడతా. వద్దు సార్. ఇంటర్వ్యూ చేద్దాం మళ్ళీ. ఇంటర్వ్యూ చేద్దాం. సరే నువ్వు ఇప్పుడు బిల్లద్దా? అది బాగుంటుంది సార్. బిల్ల భలే ఉంది. బాగుంది బిల్ల. వద్దు సార్. అయ్యా హలో సార్, బిజీగా ఉన్నారు, మళ్ళీ కాల్ చేయండి. ఫోన్ పెట్టు సార్, ఫోన్ పెట్టు. దీనికి వైర్ ఎక్కడ ఉంది? సారీ సార్. జాబ్ మంచి జాబ్ చేసేస్తున్నట్టు ఆఫీస్ చేయకూడదు కదా. ఇందాక టాబ్లెట్ వేసినప్పుడు మా ఆవిడ వచ్చింది కదా, ఇక్కడ కొట్టింది, గుర్తుందా? నాకు బాగా గుర్తుంది. దాంతో ఆడుతా బిల్ల ఆట. సార్ మీరు ఆడుకుని వెళ్తాం. ఇందాక ఎలా కొట్టు. లేదు, అప్పుడు పర్ఫార్మెన్స్ వేరు. మళ్ళీ చెయ్యి. సన్నీ రన్, సన్నీ రన్. లేదు, బాగా ఆడాలి. మా ఆవిడ ఇంకా వెళ్ళట్లా. బిల్లాట ఆడదామా? ఆడదామా? ఈ కొండరి పెప్పుతో జాబ్ చేస్తే ఇలా ఉంటుంది.